ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందంలోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. మొట్టమొదటిగా 365వ పద్యము. దుర్వాసుడొకనాడు దుర్యోధనుడు పంపన్ 10,000 శిష్యులు భక్తి కొలువన్ సనుదెంచి మనమున్ పాంచాలియున్ కుడిచిన వెనుక ఆహారంబు వెడికొనినన్ పెట్టిదనవుడు పెట్టకున్న శపింతునను సుధోయావగాహమునకేగా కడవలలోనన్ అన్న శాఖములు తీరుటం చూచి కడవలంలోన్ అన్న శాఖములు తీరుట చూచి పాంచాల పుత్రిక పర్ణశాలలోన తలచిన విచేసిలో విలోని శిష్ట శాఖానలవమున్ ప్రాసించి తపసి కోపముడిగించి పరిపూర్ణ కృషి చేసే తపసి కోపముడిగించి పరిపూర్ణ కృషి చేసే ఇటు త్రైలోక్య సంతర్పియన్ కలడు. దుర్వాసుడు ఒక రోజున దుర్యోధనుడు పంపగా 10,000 మంది శిష్యులు భక్తితో కొలువన్ మొక్కుతుండగా సనుదెంచి వచ్చి మనమందరము పాంచాలియన్ ద్రౌపది కూడా అనగా పాంచాల దేశ రాజకుమారి ద్రౌపది కుడిచిన తినిన వెనుకన్ తరువాత ఆహారంబున్ భోజనము వేడుకొనినన్ భిక్షగా అడిగి పెట్టెదను అనవుడన్ అనగా అవునుడు పెట్టుకున్న శపింతున్ శాపం ఇచ్చేదను అనుచున్ అంటూ తోయ నీటిలో అవగాహమున అనగా స్నానము చేయుట కున్ ఏగన్ వెళ్ళగా కడవలన్ కుండలలో అన్నమును శాకములు అనగా కూరలను తీరుటన్ నిండుకొనిన ఖాళీ అవుటను అనగా నిండుకుంటూ అంటాం మనం దీన్నే ఖాళీ అవడాన్ని చూసి పాంచాల పుత్రిక పాంచాలి పర్ణశాల పాక లోనన్ లోపల తలచినన్ స్మరించగా విచ్చేసి వచ్చి లోవి వంట పాత్రలు లోనిన్ లోపలి శిష్ట మంచి శాకాహారములు లవమున్ మిగిలిపోయిన పిసురుని ప్రాసించి స్వీకరించి తపస్సు చేయువాడు ముని కోపము ఉడిగించి అనగా ఉడిగించి అంటే తగ్గించి పూర్తిగా నిన్న కుక్షిన్ గడుపు కలవానిగా చేసెను. ఇలాంటి 3 లోకములకును సంతృప్తిని కలిగించగలవాడు ఎందున్ ఎక్కడ గలడు ఉన్నాడు. భావము. ఒకనాడు ముక్కోపి అయిన దుర్వాసుడు దుర్యోధన ప్రేరితుడై 10,000 మంది శిష్యులతో మన వద్దకు వచ్చాడు. అప్పటికే మనమందరము పాంచాలి భుజించాము. ఆ సమయంలో ఆ మునీంద్రుడు మాకు అన్నం పెట్టండి అని అడిగాడు. పెడతాను అనగా పెట్టకపోతే శాపం పెడతాను అంటూ చెరచెర నదికి స్నానానికి సాగిపోయాడు. అప్పుడు పర్ణశాలలోకి పోయి పాంచాలి పాత్రలన్నీ పరికించి చూసింది. ఎక్కడా ఒక కూరముకు కూడా కనిపించలేదు. ఆమె నిశ్చల హృదయంతో ఆ మహానుభావుని తలుచుకుంది. తక్షణం ఆ దయామయుడు ప్రత్యక్షమై గిన్నెలో మిగిలి ఉన్న పెసరు తిన్నాడు. అంతే, మునీశ్వరుల కడుపులన్నీ నిండిపోయాయి. వారు శాంతించి తేనుస్తూ వెళ్ళిపోయారు. సంకల్పమాత్రం చేతనే ముల్లోకాలకు సంతృష్టి కలిగించే అటువంటి మహానుభావుడు మనకు మరెక్కడ దొరుకుతాడు.
తరువాత 366 పద్యం. పందికై పోరాడ ఫలాక్షుడెవ్వని బలమున నాకిచ్చన్ పాశుపతము ఎవని లావున్ ఇమ్మేన దేవేంద్ర పీఠార్థమున ఉన్న పెంపం కంటి కాలకేయ నివాత కవచాది దైచులం సంపితి ఎవని సంస్మరించి కాలకేయ నివాత కవచాది దైచులం సంపితి ఎవని సంస్మరించి గోగ్రహణమునాడు కురుకులాంబో నిధిన్ అడచితే యవ్వని కరుణ చేసి కత్త సింధురాజ కౌరవేంద్రాంధ్రుల కన్న సింధురాజ కౌరవేంద్రాదుల తలల పాగలెల్లం తడవి తెచ్చి ఏ మహాత్మ బలమునిచ్చితి విరటుని పుత్రి అడుగ బొమ్మ పొత్తికలకు పంది వరాహము కై కోసము పోరాడ యుద్ధము చేయగా ఫాలాక్షుడు శివుడు అనగా ఫాలమునందు కనుకలవాడు శివుడు ఎవని యొక్క బలమునన్ శక్తి వలన నాకు ఇచ్చెను పాశుపతాశ్రము ఎవని యొక్క లావునన్ శక్తి వలన ఈ మేనన్ శరీరముతో దేవేంద్రుని పీఠ సింహాసనము అర్ధమున సగములో పీఠార్థం అంటే అర్ధ సింహాసనం ఇవ్వటం, అది గౌరవం. ఉండేటట్టి పెంపున్ గొప్పదనమును కంటెన్ పొందితిని కాలకేయులు నివాత కవచులు అనగా బాణములచే ఛేదింపబడినటువంటి కవచం గలవాడు. ఆది ములకు దైత్యులను రాక్షసులను సంపితిన్ సంహరించి తిని ఎవరిని సంస్మరణ చేసి గోవులను గ్రహణము పట్టుకుపోతున్న నాడు ఆ రోజు కౌరవ కుల వంశము అను అంబోనిధిన్ సముద్రమును గడచితిన్ దాటి తిని ఎవని యొక్క కరుణన్ దయ చేసి వలన కర్ణుడు సింధురాజ సైంధవుడు కౌరవేంద్ర దుర్యోధనుడు ఆదుల మొదలవారి దళల శరములందున్న భాగాలు అనగా వస్త్రాభరణాలు ఎల్లన్ అన్నిటినీ తడవి చేతులతో నిమ్ముడు ద్వారా వెతికి తీసుకొని వచ్చి ఏ మహాత్ము గొప్ప ఆత్మగలవాని బలెమెన్ శక్తి వలన ఇచ్చి తిని విరటుని విరాటరాజు కూతురు ఉత్తర అడుగగా బొమ్మ ఆట బొమ్మల పొత్తికలు అంటే పొత్తికల పురిటి కందులు బొమ్మలు మెలుగువాని కొరకు వాడేటువంటి మెత్తని గుడ్డలు అన్నమాట. ఇవి కోసము భావము ఆనాడు వరాహం కోసం సాగినటువంటి సమరంలో పాలనేత్రుని వల్ల పాశుపత మహాస్త్రాన్ని ఆయన దయవలనే కదా అందుకున్నాను. త్రిలోకాధీశుడైనటువంటి దేవేంద్రుని అర్ధసింహాసనాన్ని ఆయన అనుగ్రహం వల్లనే కదా అధిష్ఠింపగలిగాను. కాలకేయులు నివాత కవచులు మొదలైన రాక్షసులను ఆ మహానీయుని బలం వల్లే కదా పరిమార్చాను. ఉత్తర గోగ్రహణ సందర్భంలో పొంగి వచ్చిన కౌరవ సేనావాహినిని ఆయన కరుణా కటాక్షం వల్లనే కదా దాటగలిగాను. ఆనాడు బొమ్మ పొత్తికలకు వస్త్రములు తెమ్మని ఉత్తర అడిగితే కర్ణ సైంధవ సుయోధనాదుల తలపాగలు తెచ్చి ఆమె ముద్దు చెల్లించగలిగినది ఆ పరమ పురుషుని దయవలనే కదా. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే
ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.